హాయ్ నమస్తే. పెనుగొండ కొండకి నరసింహస్వామి టెంపుల్ కి రోడ్డు వేసినారు. ఆ రోడ్డు చూద్దాము. అది 2 నెలలు అయిందిరా వేసి. 2 నెలలు అయింది కానీ ఎవరు చూసినారు? ఎవరు చూడలేదు, చాలా మంది చూడలేదు. నేను చూడలేదు చెప్పాలంటే. నేను కానీ చూడలేదురా. మళ్ళీ అదే కాదు, చాలా మంది చూడలేదు. చాలా మంది పెనుగొండోళ్ళు బయట ఊర్లో సెటిల్ అయినారు. అంతా పెళ్లిళ్ళు ఉద్యోగాలు అది ఇది చేసుకుంటా బయట ఊర్లో ఉన్నారు. వాళ్ళు చూడాలి కదా. ఇంకోటి పెనుగొండోళ్ళే కాదు, బయట వాళ్ళ గురించి చూడాలి కదా. బయట వాళ్ళకి కూడా తెలియదు కదా. బయట తెలియదు. అది ఇంత చూపిద్దాము, రోడ్డు చూపిద్దాము. ఇక్కడ వచ్చేసి తిమ్మరస సమాధి కంపచేటలో ఉంది. అది కనపడలేదు సరిగా. మళ్ళా ఒక రోజు అట్లా పోదాం రా. మళ్ళా ఒక రోజు దాని గురించి వీడియో ఇద్దాం. తిమ్మరస సమాధి గురించి మళ్ళీ సపరేట్ వీడియో ఇద్దాము. ఇది చూపించు. ఇది వచ్చేసి వీరన్న కొండ, బాబాయ్ స్వామి కొండ అంటారు కదా. బాబాయ్ స్వామి కొండ. ఈ దీని గురించి కూడా మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం ఒక రోజు. ఇప్పుడు కొండ పోదాం. కొండ రోడ్డు చూద్దాం. నేను నా ఫ్రెండ్ ఆనంద్ వచ్చినాము. పెనుగొండ కొండకు పోదాం ఇప్పుడు. పెనుగొండ కొండ కొత్త రోడ్డు అనమాట. ఇది కొత్త రోడ్డు. ఎట్లుంది, బాగుందా లేదా మేము చూడలేదు, మీకు చూపిస్తాం చూడండి. ఇద్దరు కలిసి ఇప్పుడు పోతాం. ఓకే రైట్. ఇదంతా ముందు ఉండేదే కదా. ఇదంతా ముందు ఉండే, మధ్యలో ఆపేసిండ్రే రోడ్డు. ఒక 1 year కింద ఆపేసింది. అదే అక్కడ వరకు వేసిండ్రే. అక్కడ వరకు వేసిండ్రే. మళ్ళీ పై వరకు వేసింది. అట్లయితుంది. ఎందుకంటే చెప్పాలంటే నంది హిల్స్ కూడా చిన్నగా కనిపిస్తుంది మన దీని ముందర. ఇది పెద్దది. దీని పురాణం ఏముందంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొత్త రోడ్డు. ఇది కొత్త రోడ్డు స్టార్ట్ ఇక్కడ నుంచి. బాగేశ్వరు లుక్ అయితే భలే ఉంది. అవతల ఇవతల బాగానే పోకూడదు యాక్చువల్గా. వ్యూ కోసం పోదాం. వ్యూ కోసం పోదాం. పదా పదా పదా. అమ్మ ఇక్కడి నుంచి చూస్తుంటే ఎట్లుంది అసలు చెరువు, తిమ్మరస సమాధి బాగా కనిపిస్తాను. బాగేస్తారు ఆ పక్కన ఈ మార్కెట్లో అవన్నీ బాగేస్తారు. అంటే సేమ్ అదే 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 ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అట్లా బాగేస్తారు. జాగ్రత్తగా చూసుకోవాలా. ముందర చూడాలా, వెనక చూడాలా. బా సేమ్ నాకు ఫీల్ ఎట్లా వస్తుంది తెలుసా? వేరే యాదో మట్టూరు కాదు ఇది. ఇది యాదో నంది హిల్స్ అట్లనే వస్తుంది ఫీల్. నాకు చిక్మంగళూరు హిల్స్ ఆ ఫీల్ వస్తుంది రా. నేను నంది హిల్స్ అది రోడ్డు బాగాలే కానీ ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. బాగుంది. ఈ మార్కింగ్లు అన్నీ కూడా బాగా వేసినారు కదా. కొంచెం అట్లా వర్షం పడితే అది తిరిగిపోతుంది. ఎక్సలెంట్. ఇంకా లేదు, ఇంకా ఫారెస్ట్ పెంచాలా. ముందు ఇక్కడంతా మట్టి రోడ్డు. అంటే వర్షం పడినప్పుడు బాగా కోసుకుపోతాండి అంతా. దీంట్లో చిరుతగానే వదిలినారు. చిరుత వదిలినారు. అమెరికా వచ్చిండా లేవై. ఎవరు వదులుతారా? ఎందుకు వదులుతారు? ఏమన్నా చెట్లు కొడతానని భయం ఉంటుందని కదా. చెట్లు కొట్టేసి ఏమవుతుంది, మనం అట్లా చేసాక చెట్టు చిన్నగా ఉన్నాయి మనకి. పార్కింగ్ ఏముంటుందా సైడ్ అదే పనిగా సైడ్కి వేసినారు కదా కొంచెము. అవు వాటర్లో ఫేస్ వాష్ చేసుకుని బాగా మంచిది. సీతాఫలం రోడ్డు
మట్టి రోడ్డు ఉంటుంది ఈడ ఒక వ్యూ ఉంటుంది భలే ఉంటుందా ఇదే ఈడ ఉంటుంది మళ్ళీ కొంచెం ముందుకు పోయినాక బ్యాక్ సైడ్ ఇప్పుడు అవతల పక్క బ్యాక్ సైడ్ అది వీలైతే చూపిద్దామా ఇది వర్షం అన్నప్పుడు చూస్తే ఇంకొంచెం ముందు పోతా కొంచెం ముందు ఇది వర్షం అన్నప్పుడు చూడమ్మా ఏం పనికి వస్తాయరా అన్ని హిల్స్ ఇవి మనకి దాని కింద ఉంది మనకి ఏమంటే ఫారెస్ట్ చెట్లు తక్కువ ఉన్నాయరా మనకి చెట్లు బాగా పెట్టినాము చెట్లు తక్కువ కనిపిస్తున్నాయి ఆడ ట్రైన్ పోయి జింక అదో ఆడుంది జింక అదో ఒకటి ఉంది జింక లేదేంద్ర అది జింకేరా కాదులే కుక్క కాదులే కుక్క కాదులే కుక్క నీ బొందరా నీ బొంద లేరా కుక్క లేరా కుక్క కుక్క కాదు మనల్ని చెప్తున్నట్టుంది కదరా అది కుక్క కాదు అది చూడు ఎంత పెద్దగా ఉన్నాయి ఏ పందిరా అడవి పందే అడవి పందే అది ఉండొచ్చా అడవి పందే పక్క ఏం రాని వాళ్ళు ఒకటి చూసిన జింక కాదు కుక్క కాదు జూమ్ చేయరాదని ఇద్దరు ఇంతే రంగ జూమ్ లాస్ట్ ఫైనల్ కెమెరా తెచ్చింది బాగుంది నేను కెమెరాలో ఎక్కువ మెమరీ అవుతుందని చెప్పి మొబైల్లోనే తీద్దామని చూడండి లేదు అడవి పందిలే నీదే నాకంటే తెలీదురా నీకు తెలీదా దూరం కాబట్టి నాకు క్లారిటీ నేను ఏదో జింక అనుకోండి జింక కాదు అది లేదు జింక కాదు అడవి పందే వెళ్ళిపా అడుగు పంది కాదు దుప్పి అడుగు పంది కాదు దుప్పి దుప్పి తెలుసు కానీ దుప్పిలాగా లేదు అది పొట్టి ఉంది చాలా పొట్టి బొమ్మలు రాలేదానికి ఇంకా అది అట్లనే ఉంది ఇంకా ఆడ ట్రైన్ అదే ట్రైన్ పోయినప్పుడు నేను అది మన్య అన్ని మనకి అనుకూలిస్తాను గుడ్స్ కెమెరా కనబడుతుంది కానీ పర్లేదు కనిపిస్తాను గుడ్సే ఫాస్ట్గా పోతుంది ఈడికి వచ్చినా కనబడుతుందా ఈడికి వచ్చినాక లేదరా కెమెరా తేవాలి అదిగోరా కనిపిస్తుంది అదిగో అన్నీ మనకు అనుకూలిస్తానారా బిగిన్ చేసినాము అదే మంగళవారము స్టార్ట్ చేసినాము మంగళవారం అయితే ఏం రా మంగళవారం అంటే బాధ అవుతుంది రా నాకు ఎలా మంగళవారం అంటేనే ఇప్పుడు ఆ మంగళవారాలు బాగా ఓకే పదమ్మా పైకి ఈడ ఇట్లా పైన పోయినాక ఆడ కొనాలో మళ్ళా వ్యూ ఉంది ఆడెక్కాకైతే అదే ఇది ఉండాలి కదా రాయి పైకి ఎక్కి అట్లా కొంచెం డేంజర్ వేసినారా వేసారప్పా నుండి చూద్దాం నిలబెట్టి ప్రమాదకరమైన మలుపు ఈడే కదా వెళ్ళిపోయి అదే ఇదే రాదు కాదురా అదో రాయి ఎక్కచ్చు అది కూడా ట్రైన్ అలా అడుగు ఆ ముందర పోతా కూర్చో సైడ్ పెట్టదు ఆడేంటి రాయి ఎక్కుతాను మొదలకి చెప్తాను ముందు అదే అది ముందురా దిగుదాము ఏంది ఆడ నేను ఏం చెప్తానంటే ఆ రాయి ఎక్కితే అక్కడి నుంచి మొత్తం చూపించచ్చు భద్రం కోసుకున్నా ఈ వేడని కోసుకున్నాను రా భద్రం ఇంకా నేను చెప్తాను అది ఇంకేడా ఎస్ ఇది కనిపిస్తే వ్యూ జనాలు కొంచెం ఫీల్ అవుతారు బాగుని అద్భుతమైన వ్యూ ఇది ఈ కరపొట్టు వస్తా ఉండి
థియేటర్లో లాంగ్ తీసా గాలిమర్లు అక్కడ యాదే ఆటగా ఉండి అంటే పైన మేఘాల నుంచి ఆ వర్షం మేఘాలు కదా ఆడేస్తుందా సినిమా అంటే సినిమాలో మేఘాలంటే వచ్చి ఆ కొండగాడి వర్షం పడుకుంటూ వచ్చి భద్రం అనుకోవాలి సరేలే భద్రం నువ్వు ఏడు చాలా కొనాలో నిలబడినావు కొనాలో నువ్వు డ్యాన్సులు చేస్తాను భద్రం అదే మళ్ళీ మేఘాలు ఇప్పుడు వర్షం పడాలరా అంతా కొండలో ఏమన్నా కదా ఆ కొండ అక్కడ ఇస్తానేమో అనుకో సర్లే పదాందా పైకి పదాందా టైం అయిపోతుంది ఇదేంద్ర ఎట్లుంది రాయి 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 మీద రాయి పెద్దోళ్ళు రాజకాలంలో రాయి మీద రాయి పెట్టింటారు అది ఎలా ఎవరైనా దొంగలు వస్తే దొబ్బేసేయకే వాళ్ళ ముందుకే కథలు భలే చెప్తావురా నువ్వు నిజంగా ఊరికే ఉంటారు కృష్ణదేవరాయలు పెట్టింది వాళ్ళు ఏంలే వాళ్ళు రాయి మీద రాయి రాయి పెట్టేవారు వస్తే రాయి మీద బాహుబలిలో చూపిస్తారా రాయలు ఇస్తే అట్లా పెట్టినారు వాళ్ళు ఇది చూసా బాహుబలి తీసింది స్టోరీ అది ఏంది ఇది చూసా ఈ రాయి చూసా రాజమౌళి రాయి వేస్తే ఇట్లా చచ్చిపోతారు ఎక్కడే దాంట్లో ఉంది దాంట్లో సీన్ అయితే ఉంది కానీ ఇది ఎంటికి పెట్టినారో మనకు తెలియదు భద్రమాపా ఏమైనా తగిలించుకోము నేను అదే చెప్పింది కారు వస్తుందరు అదో వస్తాయి కార్లు వస్తాయి బండ్లు వస్తాయి పాపా మా యూనికార్న గుర్రం చిన్నగా రాబట్టినారు జనాలు పర్వాలే చాలా మంది ఇచ్చారు అదే జనాలు బాగానే వస్తారు ఇదే కదా ఏందో అనేది ఇది వెంకటరమణ స్వామి అది వెంకటరమణ స్వామి ఏమైందంటే అదే ముందు అప్పుడు పిచ్చుకొని ఏదో రాయిస్తున్నాడంట ఇది నువ్వు ఆ కొండలో వేసితే ఆ కొండ 7 కొండలు అవుతాను జస్ట్ వాలి ఏదో కన్నట్టుకొని ఆ కొండ వెళ్ళిపోయినా అది ఆ స్వామి ఇదే స్వామి అందుకే ఇదో ఇది ఉందా చూడు ఇది 1 2 3 4 కనిపిస్తున్నాయి కొండలు ఈ కొండలు 4 ఇది 5 ఇంకా ఇట్లా ఇంకోటి కిల్లా 6 ఆ పక్కన ఒకటి గుట్ట మాదిరి వస్తుంది కిల్లా పక్కన 7 కిల్లాలో 2 కొండలు కనిపిస్తాయి ఆడ చెప్తే ఆ 7 కొండలు ఇదే అవుతానా అని ఒక 2 చెప్తారా జనాలు ఇప్పుడు చెప్తారు అదే ఈ 7 కొండలు 4 కొండలు ఇప్పుడు మనం ఎక్కుతానది 5వ కొండ కిల్లాలో 2 కనిపిస్తాయి నువ్వు ఊర్లో నుంచి చూడు మళ్ళా కిల్లాలో ఈ పక్కోటి ఆ పక్కోటి 2 కనిపిస్తాయి కిల్లాలో బోర్డు కనబడుతుంది కిల్లాలో బోర్డు ఏం బోర్డు పిల్లవుడే రేడియో బోర్డు అని చెప్పి అంటారప్ప అవును వెనకలు అదే రేడియో సిగ్నల్స్ లాగే నాకు ఒక డౌట్ రా ఇప్పుడు రోడ్ ఉంది రోడ్ లేకపోయా అప్పుడు ఎట్లా పెట్టి అప్పుడంతా అట్లే ఇంక పెట్టింది పోయి ఒకటి ప్లేట్లు ఒకటి పెద్ద బోర్డు ఎత్తిపోతే నీ తిక్కన ఏమన్నా పైన పోయి బిగించింటారు రా స్వామి ఊరికెళ్ళి అంత బోర్డు ఆడ చిన్న పీసులు ఎత్తిపోతారు రా పాటలు హెలికాప్టర్ వాడొచ్చింది బొంగు హెలికాప్టర్ వీడియో తీస్తానని కథలు చెప్తాను కదా నాకు డౌట్ చిన్న డౌట్ మన భయం అవుతారా నాకే కదా రోడ్ చూస్తాడు ఘాట్ సెక్షన్ బాగుంది అసలు సేమ్ అదే పోయే కొద్ది ఎత్తులో ఎవరు కనిపిస్తుంది చాదే భలే కనిపిస్తుందా ఇక్కడి నుంచి నందా వా సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి సూపర్గా కనిపిస్తుంది చూద్దురు అసలు ఎట్లుందా షాబీ తీడికేంద్ర కానీ తగిలించుకున్నావురా ఈడాడుందిరా మళ్ళీ గోకోల ఇంటికి పోయి చెప్పప్పా నాకు తెలియదు అది చూడరా వ్యూ ఎట్లుంది ఫుల్ కొండలరా అందుకేరా పెనుగొండ అనేది పెనుకొండ అని పెట్టినారు
పెను కొండ అంటే పెను వేసుకున్న కొండ పెను వేసుకున్న కొండ కొండ అంటారా? పెను అంటే పెద్దదనరా. పెను వేసుకున్న కొండ అనుకుంటా. పెను అంటే పెద్దది అని. పెను అంటే పెద్దది అని పెద్ద కొండ అనరా. ముందు గణగిరే కదా, గణగిరి తీసి పెనుకొండ అని పెట్టిన. పాములు తిన్నారు ఇది. భలే ఉంది అసలు. అక్కడ కనిపిస్తుంది, భలే ఉంది. ఈ వ్యూ అక్కడ కనిపిస్తుంది, ఆ మూలలో కూడా కనిపిస్తుంది. అది భలే ఉంది. పాము తిరుగుతాను అది. ఇదో కొండ అద్భుతంగా ఉంది. ఇదో కొండ. ఇప్పుడు ఆటగా కదా పోయేది. పాపా పాపా నరసింహస్వామి టెంపుల్ ఇంకా ఉందిరా. నరసింహస్వామి టెంపుల్, కాలమ్మ టెంపుల్ ఈడుంది కదా పక్కన కొండల్లో. పైన బండాడు ఇది పెడతాము. ఇడబెట్టేసే చెప్తా, ఇడబెట్టేసే. ఏంది కర్ణాటక వెళ్తారు నీట్గా చేస్తారండి. ఇట్లే బాగుంది వాటర్. లేదు రాయి 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 ఒకటి ఓ రాయి. అది అందరూ గడ్డి అనుకుంటారా జనాలు. చూస్తే జనాలు కొత్తోళ్ళు చూసారా, కొత్తోళ్ళు చూస్తే గడ్డి అనుకుంటారు. ఏందో ఒకటి తీసుకోరా. ఏంది రాయలకి ఇదైపోయింది. దగ్గరికి వచ్చి వీటికి వచ్చి ఏం మంగళవారం హాలిడేనా? ఊరికి అటుకైరా నీళ్ళు 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 జనాలకి నీళ్ళు ఇంకొంచెం చిన్నదైరా కనబడుతుంది. ఊరికే రాయి పిక్కరం చెప్పు. ఊరికే వేస్తాను ఊరికే పెద్ద రాయి, కొంచెం పెద్ద రాయి. అదేరా గుండె రాయి పిక్కనే వేస్తాను ఊరికే. అయిలో పోయలేదు ఆ రాయి పిక్కని వచ్చి వేస్తాను దబ్బా అని. వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి ఎత్తుకొని నన్ను. అంత పెద్ద కాదు, కొంచెం చిన్నది కాదురా. అది నీళ్ళు ఇట్లా ఎగరాలి కదా. అదే ఎగరాలి. ఆ రాయి ఎత్తుకొచ్చేసాము ఊరికే. అయిలో పోయలేదు భయ బుడిగిపోతుంది. ఉండరా ఏదైనా ఒకటి తీసుకోరా. తీసుకుందా ఊరికే అది వద్దు. అయ్యి కరెక్ట్. ఆ గోపురం ఉన్నారా? ఆ గోపురం ముందుకి గోపురానికి వేయడం లేదు అదే. ఓకేనా? ఇప్పుడు జనాలకు కనిపించింది. ఇది పెనుగొండ కొండకి రోడ్డు గురించి వీడియో. యాక్చువల్గా అయితే ఈ రోడ్డు ఈ టెంపుల్ కోసం వేసినారు. ఈ టెంపుల్ కోసం వేసినారు. నరసింహస్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మళ్ళీ ఒకరోజు వీడియో చేద్దాం లే అన్నా. ఓకే, టెంపుల్ గురించి మళ్ళీ ఒకరోజు ఫుల్గా వీడియో చేద్దాం. ఆ టెంపుల్ గోపురము, ఆ కిల్లారా కిల్లా మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఆ టెంపుల్ ఇక్కడ బాగుంది కదా. మండపాలన్నీ చూపిద్దాం. ఇంకా ఓకే. ఆ కాలం గుడి అవన్నీ మళ్ళీ చేద్దాం. కాలం గుడి మళ్ళీ చేద్దాం సపరేట్. ఓకే. టెంపుల్ గురించి మళ్ళీ ఒకరోజు వీడియో. టెంపుల్ ఒక రోజేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఓకే. హాయ్ హాయ్ కొట్టండి. నాకు రాదు చెప్పేకి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట మార్క్కి టంగన కొట్టండి. ఓకే. ఏముందిరా ఇది? పెనుగొండ చూసాక ఏంది లేదా? లేదు లేదంటే ఇప్పుడు ఉందిరా మా పెనుగొండలో చూసేకి కొండ. జనాలకి చూసే కంటే గినా ఎట్లా కావాలనుకున్నావు? ఇట్లే కావాల్సిందే. ఇంతకుముందు ఉన్నాయిరా, చాలా ఉన్నాయి చూసేకి. తిమ్మర సమాధి బందిగా అవన్నీ ఉన్నాయి, కానీ మనకు అట్లొద్దు.
ఇట్లా ప్రైవసీ కావాలా, ఇట్లా ప్రైవసీ ఉంటే వస్తారు చూడప్ప జనాలు చూసేకి, టూరిస్ట్ జనాలన్నా రావాలి కదా. జనాలు ఊరికే రారు. ఆ 4 బాటిల్ పెట్టుకుని వస్తారు. అదో చూడు ఆ బాటిల్ ప్లాస్టిక్, మనం ప్లాస్టిక్ ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా ఆ ప్లాస్టిక్ ఇడే పడేస్తుంటారు. కష్టం లేరా, మనమే పాటించాం రా. అట్లంటావా? మనమే పాటించాం. నేను పాటిస్తాను. నేను కొన్ని రోజులు పాటిస్తాను, చికెన్కి క్యారీ ఎత్తకపోతాను నేను కూడా. నేను పాలకే ఎత్తుకుపోతాను క్యారీలు, పాలకి కూతురికి పాలకి క్యారీ తీసుకొని పోతాను. నేను చికెన్కి మాత్రం ఖచ్చితంగా క్యారీ తీసుకోపోతాను. ఆ రాయికి పైన ఏదో ఉంది పైన. చెరువు ఇట్లా చక్కగా పోతే చెల్లపోతాము. ఎగిరిస్తే మనమేనా మగధీరానా లేకపోతే జైపాల ఏమన్నా బర్రని ఎగిరించి. ఫస్ట్ ఈ వీడియో చూసి జనాలు దాంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏముంటుందో చూసి సరిగ్గా మంచి రెస్పాన్స్ ఇస్తే చేయొచ్చు, ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ వీడియోలో మనకి రెస్పాన్స్ ఎట్లుంది బాగుంటే మనం ముందుకు పోవచ్చు. వాళ్ళ సహకారం ఉంటే వాళ్ళ సహకారం, సబ్స్క్రైబ్ సహకారం ఉండాలా, ప్రజల సహకారం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మొత్తం, షేర్ ఇంకోటి ఏమంటే షేర్ చేయాలి. షేర్ చేస్తే ఎక్కువ పోతుంది అది వీడియో. షేర్ చేస్తే బాగా మనకి సపోర్ట్. ఏముంటుంది వాట్సాప్ లో అట్లా బటన్ ఉంటుంది, అది మార్క్ షేర్ మార్క్ ఉంటుంది, దాన్ని కొట్టే జనాలకి మా ఊరు కొంత చూడండి రోడ్ వేసినారు అది చూడితే వాళ్ళు కొట్టాలి. ఎందుకంటే నేను నీకు షేర్ చేస్తా, నువ్వు ఖచ్చితంగా కొంతమందికి షేర్ చేయి. ఎందుకంటే ఖచ్చితంగా ఎట్లాంటి మనిషి అయినా ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే ఎంత బిజీ అయినా ఏమైనా కూడా లాస్ట్ ఇంటికి వచ్చి మొబైల్ పట్టుకొని కూర్చుంటాడు. నైట్ ప్రెజర్ ఎక్కువ పోతుంది మైండ్, కొంచెం రిలీఫ్ కావాలంటే యూట్యూబ్ ఆన్ చేస్తారు, ఏవో వీడియో చూస్తుంటారు, కామెడీ వీడియోస్ వస్తాయో చూస్తుంటారు. అందుకే ఈ ఇట్లా వీడియోలు చూస్తే కానీ సరిపోతుంది ఖాళీ టైంలో, వాళ్ళకి చూసినట్టు ఉంటుంది. వాళ్ళకి రిలీఫ్. అరే మా పెనగొండ గురించి చెప్పినారు, అక్కడ శివుని విగ్రహం కనిపిస్తుంది, స్టాచ్యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుగా టంగ్ అని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుగా టంగ్ అని కొట్టాల.